ప్రభుత్వం వస్తే ఎండోమెంట్స్ అండర్ లో తీసుకొని అటు ఇటు కాకుండా నిర్వీర్యం చేసి పెడతా ఉన్నారు. కనీసం మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి సరైన వసతులు కూడా కల్పించట్లేదు. తిరుపతిని కూడా అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళు. వైసీపీ దోపిడీదారులు చెప్తా ఉన్నా, ఏడుకొండల వెంకటేశ్వరుడితో మీరు ఆటలాడుకుంటున్నారు. నామరూపాలు లేకుండా పోతారు ఒక్కొక్కడు. 219 ఆలయాలు విధ్వంసాలు జరిగితే నువ్వు ఒక్కరిని కూడా పట్టుకోలేదు సీఎం. సగటు హిందువుకి సనాతన ధర్మాన్ని పాటించే ఎవరికైనా సరే ఒక కోపం తెప్పించాలి అని వేరే మతస్థుల మీద. ఆ కోపం తెప్పించి మనం వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలి. గొడవలు పెట్టుకుంటే ఓట్లు చీలిపోతాయి, అప్పుడు మళ్ళీ ఇంకోసారి రావచ్చు. ఇది చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన. సినిమా వేరు, రాజకీయం వేరు. మీరందరూ రకరకాల హీరోలను అభిమానించండి, ఇష్టపడండి, కానీ రాష్ట్ర ప్రయోజనాల దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ ఏకకంఠంతో ముక్త కంఠంతో ఒకేసారి రాష్ట్ర ప్రయోజనాలనే మీరు ఆలోచించండి. నేను మీకోసం తిట్లు తింటున్నా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నా బిడ్డలు తిడుతుంటే కూడా భరిస్తున్నా. నేను ఈ రాష్ట్రాన్ని క్షేమంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. నేను అభివృద్ధి పదంలో ఉండాలని కోరుకుంటున్నాను. మన తుని దగ్గర ఎక్కడ ఒక మంత్రి ఉన్నాడంట, ఆయన అనుచరుడు ఎవరో కబ్జా పెడితే ఒక ఆడబిడ్డ ప్రశ్నించినందుకు దివ్యాంగుల ఆడబిడ్డ కూడా అమ్మాయి మీద మానసికంగా లేదని చెప్పి కాకినాడ హాస్పిటల్ పెట్టి మన జన సైనికులు మన వీర మహిళలు నాయకులు వెళ్ళి అండగా ఉంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మకి అండగా పక్కన కూర్చోబెట్టి చేయగలిగారు మన వాళ్ళు. నేర చరిత్రలో రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది, ఈ దరిద్రుల మనల్ని పాలించేది, గుండాగాళ్ళు, రౌడీలు, హంతకులు. సిగ్గుండాలి మనకి ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి. మీరందరూ ఇలాంటి క్రిమినల్స్ ని కనుక మీరు ఎన్నుకుంటే తప్పు మీదవుద్ది. మీరు నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఎత్తుక్కొని నెత్తి మీద పెట్టుకుంటే వాడు ఏం చేస్తాడు? సహజ కూడా ఏం చేస్తాడు? పుడుస్తాడు, చంపుతాడు, తుపాకీలే తీస్తారు. తాడేపల్లిలో ఈ ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో విలేజ్ సచివాలయం చెందిన ఒక ఉద్యోగిని, ఒక ఆడపిల్ల, ఆయన ఇంటి కోసం వైడెన్ చేయడం కోసం ఆవిడ ఇల్లు కొట్టేశారు. పాప అమ్మాయి ఇల్లు ఏదో నష్టపరిహారం అడిగితే సరిగ్గా ఇవ్వాల. నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి ఆ ఆడబిడ్డ ఆ చెల్లి నా దగ్గరికి వచ్చి, అన్నా మా ఇల్లు కొట్టేశారు, న్యాయం చేయమంటే చేయట్లేదన్నా, ఒకసారి నువ్వు మాట్లాడవా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవా అంటే నేను పత్రికాముఖంగా మీడియా పరంగా చెప్పాను ఆ మాట. ఒక 10 రోజుల తర్వాత అన్న ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి, చాలా కష్టాల్లో ఉన్నానంటే వెంటనే పిలిపించా. అన్నా నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి బెదిరించారన్నా, నువ్వు ఎందుకు ఇస్తావు పవన్ కళ్యాణ్ దగ్గరికి, జనసేన దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు అని. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య శనివారం ఆదివారం రోజున నేను మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొస్తానని చెప్పి వెళ్ళి 9 గంటలకు వెళ్తే 10 అయినా రాలా, 11 అయినా రాలా, మధ్యాహ్నం రాలా, సాయంత్రం చూసారు. అన్న ఏమయ్యాడని ఫోన్ చేస్తే అన్న ఫోన్ ఎత్తుకోవట్లా. ఇద్దరే బిడ్డలు. ఫోన్ ఎత్తుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి రాత్రంతా ఇంటికి రాలా, నెక్స్ట్ డే రాలా. ఆ తర్వాత ఎప్పుడో 3వ రోజు ఎప్పుడో ఫోన్ చేసి, అమ్మ నేను ఒంగోలులో ఉన్నాను, నేను మళ్ళీ వస్తానులే, నేను కొంచెం పనిలో ఉన్నాను అన్నాడు. ఏంటన్నా నువ్వు చేపలు కొనడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదంటే చెప్తానని పెట్టేసి ఇంకొక రోజు తర్వాత ఇప్పుడు ఒక చిన్నపాటి ఆటోలో అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయారు. ఒక పోలీస్ అధికారి మాట్లాడాలి దాని గురించి. వైసీపీ ప్రభుత్వం గుండాలకి నిలయం. జనసేన రాగానే నిజాయితీ గల పోలీస్ అధికారులు మళ్ళీ తీసుకొచ్చి ఈ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని ముందస్తుగా బాగు చేస్తాను. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి స్థానం గనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను.